అందుకు ఆయన వానితో, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువని ఆయన నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి. ప్రియులారా, సిలువలో ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు. యేసు ప్రభు వేలాడుతున్నారు, ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు. అందులో ఒక ఆయన అంటాడు, యేసయ్యా నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. దేవుని కుమారుని నమ్మట్లేదు. అయితే రెండో వాడు అంటాడు, రే పక్కన ఉన్నవాడుతో, రే ఇంకా నువ్వు మరణానికి వెళ్ళిపోతున్నావు, ఇంకా నీకు బుద్ధి జ్ఞానం లేదా అన్నట్టుగా మనం చేసిన తప్పులకి మనం శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఈయనైతే ఏ తప్పు చేయలేదు, ఈయన అన్యాయంగా శిక్ష భరిస్తున్నాడు అని అంటూ, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ఆ సిలువలో ఉన్న రెండవ దొంగ యేసయ్యని ప్రియులారా ఒప్పుకుని యేసయ్యని మనవి చేస్తున్నాడు. ఇదిగో నువ్వే దొంగతనం చేయలేదని నాకు తెలుసు. నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మీరు వినండి, ఆ సిలువలో దొంగ పలికిన ఆ ఒకే ఒక్క మాటలో ఎంత ఆంతర్యం దాగుంది తెలుసా? నువ్వే తప్పు చేయలే అంటే ఆయనలో దోషం లేదన్న సంగతి సిలువలో దొంగ గ్రహించాడు. రెండో విషయం, నీవు నీ రాజ్యంతో వస్తావు. ఆ యేసయ్య ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, ఆ రాజ్యంతో నువ్వు ఒకరోజు వస్తావని ప్రియులారా ఈ దొంగ విశ్వసించాడు. అర్థమైందండి? మూడోది, ఆ దొంగ విశ్వసించింది ఏంటో తెలుసా? నీ వచ్చినప్పుడు నిన్ను నమ్మిన వారందరినీ, నీలోకి వచ్చి నిన్ను విశ్వసించిన వారందరినీ నీవు నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతావని ఆ దొంగ నమ్మగలిగాడు. ఆమేన్. ప్రియులారా మీరు వినండి, ఈ మూడు మాటల్లో, ఒకే మాటలో మూడు అర్థాలు. ఒక్క మాటలోనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన యేసు ప్రభు ఏ దోషము లేని వాడు పరిశుద్ధుడని ఒప్పుకోగలిగాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుకు ఒక నిశ్చలమైన రాజ్యం ఉంది, అది పరసంబంధమైన రాజ్యం అని గుర్తుడిగాడు ఆ దొంగ. అంతేకాదు, ఆ రాజ్యంలో ఈ భూమి మీద ఉన్న దేవుని ప్రజలందరినీ ఒకరోజు తీసుకుని వెళ్ళిపోయి నిత్య రాజ్యంగా మార్చబోతున్నాడని ఆ దొంగ తెలుసుకున్నాడు. ఈ రోజున మనం కూడా గ్రహించవలసింది ఏంటంటే, ఈ రెండవ మాటను బట్టి ప్రభు అన్నారు, ఇవన్నీ నువ్వు అంగీకరించావు గనుక నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు ప్రభు. చాలామంది ఈ రోజున ప్రియులారా యేసయ్య పరిశుద్ధుడు అని నమ్మలేకపోతున్నారు. అర్థమైందండి? రెండోది, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, ఆ రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి వస్తాడు అని నమ్మలేకపోతున్నారు. మూడో విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న మనమంతా ఇంత భక్తి చేస్తున్నాం, మనలందరినీ ఒకరోజు ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడని నమ్మలేకపోతున్నారు చాలామంది. ఎందుకు ప్రియులారా చాలామంది నమ్మలేకపోతున్నారు? ఈ రోజున వినండి, సిలువలో దొంగ వెంటనే నమ్మాడు, యేసు ప్రభుని పట్టుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు, ఆయన ఒకరోజు వస్తాడు, ఆయన తీసుకెళ్తాడని ఆయన నమ్మగలిగాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ భూమి మీద ఉన్నంత వరకే మన భక్తి అనుకుంటాం. కాదండి, భూమి మీద కాదండి, ఈ భూమి మీద చేసే భక్తికి పరలోకములో మన కొరకు దేవుని రాజ్యములో ఒక శ్రేష్టమైన స్థానాలు దాచబడి ఉన్నాయి. ఆమేన్. సిలువలో ఆయన చెప్పాడు ఏమని? సిలువకు వెళ్ళకముందు ఆయన చెప్పారు, 14వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్తలో, మీరు కలవరపడొద్దు, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, నివాసాలు ఉన్నాయి అక్కడ, సిద్ధపాటు చేసి మరలా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నేనుండే స్థలంలో మిమ్మల్ని పెడతాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రతి వాక్యాన్ని నమ్మాలి మనం. యేసు ప్రభు జ్వరం తగ్గిస్తాడు. నా జ్వరం పోయింది. యేసు ప్రభు రోగాలను పోతాడు. మా ఇంటి పక్కన ఒక ఆయన క్యాన్సర్ పోయింది. యేసు ప్రభు కుటుంబాలను ఆశీర్వదిస్తాడుగా. ఎందుకు ఆశీర్వదించడు? ఒకప్పుడు నేను తిండి లేకుండా ఉండేవాడిని, ఈరోజు నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభు అన్నీ ఇస్తాడు అని నమ్ముతాం. అమ్మా, యేసు ప్రభు నీ కొరకు రాజ్యం కడుతున్నాడు, ఆ రాజ్యంలో నువ్వు వెళ్ళబోతున్నావు, ఒకరోజు ఆ రాజ్యంలో నిత్య రాజ్యంలో నువ్వు ఉండబోతున్నావు, కాబట్టి ఆ రాజ్యం కొరకు సిద్ధపడు, పరిశుద్ధంగా వినండి, యేసు ప్రభు చేసే ప్రతి కార్యం విశ్వాసంతో మనం చూడాలి. దాన్ని ఆయన బాగు చేస్తాడా? బాగు చేశాడు. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది. విడుదల పొందుతాడో? విడుదల పొందిస్తాడు. విశ్వాసం ఉందా? ఉందే.
ఆయన ఆశీర్వదిస్తాడు. విశ్వాసం ఉందా? ముందే ఆశీర్వదిస్తాడని. మరి ఆయన నేను నిత్య రాజ్యంలో తీసుకెళ్తాడు. విశ్వాసం ఉందా అంటే విశ్వాసం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలమే భక్తిని వినియోగించుకుంటాం మనం. కానీ కాదండి, సిలువలో దొంగ భూమి మీద ఉన్నంత కాలం కాదు. ఆయన అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ప్రభు ఏమన్నారు, నేడే నీవు నాతో పరదేశిలో ఉంటావు. ఆమేన్. పరదేశులు అంటే ఈ దేశం కాదు, పరదేశి. ప్రియులారా, పరదేశి అనే మాట క్లుప్తంగా తెలియచేస్తాను. పరదేశి అనే మాటకు అర్థం ఏంటంటే, మనమందరం పరిశుద్ధులుగా ఉన్నాగా ఒకవేళ మనం చనిపోతే, అంటే అందరూ ఒకసారి చనిపోరు, ఎవరికి వారు చనిపోతే, ప్రియుల దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండి చనిపోతే దేవదూతలు వచ్చి, ప్రియులరా మీ దేహాల్ని, మీ ఆత్మల్ని, దేహం కాదు మీ ఆత్మల్ని పరదేశిలో ప్రియులరా విశ్రాంతిలో తీసుకెళ్ళి అక్కడ పెడతాయి. అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. వెళ్ళి వినండి, విశ్రాంతి తీసుకుంటారు. మీరు చూడండి ప్రియులరా, విశ్రాంతి తీసుకుంటారు. ఇప్పుడు ఈ పరదేశంలో ఉన్న వారంతా దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు ప్రియులరా ఏం చేస్తారు? అందరూ లేచి దేవుని రాజ్యానికి వెళతారు. దేవుని రాజ్యం అంటే వినండి, దేవుని రాజ్యం అంటే ఇంకా సంపూర్ణం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరు చనిపోయినా పరదేశంలోకి వెళతారు. అందుకే ప్రభు ఏమన్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. కానీ పరలోక రాజ్యంలో ఉంటావు అనలేదు. వినండి, పరలోక రాజ్యంలో ఉంటావని అనలేదండి. తాత్కాలికంగా మృతులను భద్రపరిచే, అనగా పరిశుద్ధులను భద్రపరిచే చోటు ఏంటంటే ప్రియులరా పరదేశి. అందుకే దొంగతో అన్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని అన్నారు.